అని ప్రకటించడానికండి. బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తుంది, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తానని. ఈ లోకంలో మనిషికి ఏదైతే కొదవైందంటే అది విశ్రాంతి, నెమ్మది లేనితనం. నిజమే, మనిషి దినదినము ప్రయాసపడుతున్నాడు. ఉదయం లేచిన కాడి నుంచి సాయంకాలం వరకు ప్రయాస. కాబట్టి ఈ ప్రయాస వల్ల మనిషికి ఏం పెరుగుతుందంటే ఆయాసము, మరి తన శరీరానికి బలహీనతలు, మరి ఆత్మలో శాంతి లేకపోవడం మనం చూస్తున్నాం. కాబట్టి ఎవరైతే మనసులో నెమ్మది లేదో మరి వారి కొరకై మరి యేసు ప్రభు వారు ఈ రీతిగా పిలుస్తున్నారు. కాబట్టి ఒక వ్యక్తికి భారం ఉండట్లయితే నెత్తి మీద తనకి నెమ్మది ఉండదు దించే వరకు. కాబట్టి మనిషికి ఏముందంటే పాప భారం. ఒక వ్యక్తి తల మీద ఏవైతే బరువు ఉంటే ఆ మనిషికి నెమ్మది ఎలా అయితే ఉండదో, పాపంలో ఉన్న వ్యక్తికి ఆ పాప భారం మరి ఎంత ఉన్నప్పటికీ కూడా, ఎంత చదువుకున్నప్పటికీ కూడా, ఎన్ని ఉద్యోగాలు చేసినప్పటికీ కూడా, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ కూడా పాప భారం ఏం చేస్తుందంటే దినదినము మానవుణ్ణి కృంగరేస్తుంది. కాబట్టి బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తుంది, పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఎవరైతే మరి ఈ లోకంలో మరి ఉద్యోగం చేసినా, మరి ఏదైనా పనికి వెళ్ళినా జీతం ఇస్తారు, డబ్బులు. కానీ పాపం వల్ల వచ్చే జీతము మరణం. పాపం అనగా ఆజ్ఞాతిక్రమమే పాపం. అంటే దేవుడు ఏదైతే చెయ్యొద్దని చెప్పాడో దాన్ని చేయడమే. అది ఒక విగ్రహారాధన అయి ఉండొచ్చు, లేకపోతే అది ఒక మరి వ్యభిచారం అయి ఉండొచ్చు, లేకపోతే ఆ రీతిగా మరి ఇంకా ఏవైతే ఉన్నాయో త్రాగుడు, మరి అవన్నీ కూడా పాప సంబంధమైంది. కాబట్టి ఈ పాపం వల్ల ఏం చేస్తుందంటే మనిషికి ఇదొక రోగం. కాబట్టి పాపం వల్ల వచ్చే జీతము మరణం. కాబట్టి ఆ పాపం వల్ల వచ్చే జీతమైన ఆ మరణాన్ని నుంచి తప్పించడం కొరకై, మరి ఆ పాప భారం తీసివేయడం కొరకై మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి 2024 సంవత్సరాల క్రితం నీ కొరకై నా కొరకై ఈ లోకంలోకి వచ్చి మరి కలవరి శిలువలో తన ప్రాణం అర్పించి, రక్తం కార్చి, తన ప్రాణాన్ని అర్పించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన సజీవుడిగా లేచాడు. యేసు ప్రభు ఒక్కడే ఈ లోకంలో ఎంతో మంది గొప్ప వారు ఉన్నప్పటికీ కూడా ఎవరో సజీవులుగా లేవు. కాబట్టి ఆయనే మరి సజీవుడిగా లేచి మనకి శుభప్రదమైన నిరీక్షణ మనకు అనుగ్రహించడం జరిగింది. కాబట్టి ఎందరైతే ఆయన ఎందుకు విశ్వసిస్తారో వారందరూ రక్షణ పొందుట కొరకై ప్రభు మరి రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి పాపం వల్ల వచ్చే జీతమైన ఆ మరణం నుంచి మరి ఆ యొక్క నరకాన్ని నుంచి తప్పించడం కొరకై యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చారు. అందుకే బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. కాబట్టి ఈ లోకంలో కొంతమంది ఒకలాగా ప్రేమిస్తారు, డబ్బున్న వారిని ఇంకొకలాగా ప్రేమిస్తారు. కానీ దేవుడు అందరినీ సమానంగా ప్రేమించి మరి మనందరి కొరకై తన ప్రాణాన్ని కలవరి శిలువలో అర్పించారు. ఎందుకంటే నీవు నేను కూడా మరి ఆ యొక్క రక్షణ పొంది ఆ యొక్క శుభప్రదమైన నిరీక్షణ ఈ లోకంలో కలిగి ఆ నెమ్మది, ఆ భారం లేకుండా మరి ప్రభు కొరకు జీవించాలని, తద్వారా మనం అందరం కుటుంబం అంతా కలిసి మరి ఆయన రాజ్యంలో ఉండాలని. కాబట్టి ఎందరైతే మరి ప్రభువుని అంగీకరించారో వారందరూ రక్షించబడతారు. అందుకే పైన ఆకాశం అందునే గాని కింద భూమి మీద కానీ ఎవరి వల్ల రక్షణ కలగదు. కానీ ఈ